కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల సంఘం అవకతవకలకి పాల్పడింది అంటూ రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసినటువంటి జగన్మోహన్ రెడ్డి నా ఓటమికి కారణం ఈవీఎం స్కామ్ జరిగిందని, ఈసీ అవకతవకలు చేశాయని అప్పుడు ఆయన మాట్లాడారు. కానీ ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మౌనం వహించడానికి గల కారణం ఏంటి? ఈ మౌనం వహించడం వెనక ఏదైనా వ్యూహం ఉందా, లేదంటే కేంద్ర ప్రభుత్వానికి భయపడి తన బెయిల్ రద్దయిద్దని జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా ఉంటున్నారా అని దాని మీద మనం పూర్తిగా విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీలీల గారు. వారితో మాట్లాడదాం. శ్రీలీల గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎన్నికల సంఘం అవకతవకలకి పాల్పడిందంటూ రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. గతంలో ఇదే ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి చేశారు. జగన్మోహన్ రెడ్డి అసలు వైసీపీ ఓడిపోవడానికి కారణం ఈవీఎం స్కామ్ జరిగింది అంటూ కూడా గతంలో ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు మాత్రం రాహుల్ గాంధీ ఈ ఎన్నికల సంఘం మీద ఆయన పోరు కొనసాగిస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం దీని మీద అసలు మాట్లాడట్లేదు. జగన్మోహన్ రెడ్డి మౌనానికి గల కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డిలో భయం మొదలైందా? అందుకే మౌనంగా ఉన్నాడా? అసలు ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? ఇక్కడ ఫస్ట్ రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటలు నిజంగానే అట్లాంటి అవకతవకలు జరిగినాయా? నిజంగానే ఎన్నికల సంఘం సరిగ్గా వీటి గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదా అనేది అనుకుంటే ఇక్కడ ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఇద్దరి మధ్య వస్తుంది. జగన్మోహన్ రెడ్డి 2019లో ఎందుకు మాట్లాడలేదు? నిజంగా నువ్వు చేసావు కదా, అప్పుడు నిజంగా నువ్వు ఎలాంటి పని చేసి వచ్చావో అందరికీ తెలుసు. 151 స్థానాలకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడు, 2024లో 11 స్థానాలకు ఎందుకు పడిపోయాడో తెలుసు. ఇక్కడ ప్రజలు అతనికి కాదనుకొని వదిలించుకున్నారు. ఎప్పుడెప్పుడు వదిలించుకుందామని 2024 వరకు వెయిట్ చేశారు. కానీ 2019లో ఆయన ఏ విధంగా వచ్చాడో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అని రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఆరోపణలు ఏదైతే ఉందో, నిజంగా అట్లాంటి అవకతవకలు జరిగి ఉంటే దాన్ని సవరించాలి, సరిచేయాలి, ప్రజలకు న్యాయం చేకూరే విధంగా ఎన్నికల సంఘం కూడా దాని మీద తీసుకోవాలి. కానీ గతంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఇదే విషయాన్ని ఆయన ఎందుకు అంగీకరించట్లేదు, లేకపోతే ఆయనతో పాటు ఇతను వత్తాస ఎందుకు మాట్లాడట్లేదు? మరి రమేష్ గారు మనం చెప్పుకున్నాం, ఎన్నికల కమిషనర్గా ఆంధ్రప్రదేశ్కి వేశారు 2019 ఎలక్షన్ అప్పుడు. ఎన్ని రకాలుగా చేశారండి? తిమ్మిని బొమ్మిని చేసేసి ఎలాగైనా సరే ఆయన్ని ఉండటానికి వీల్లేదన్నట్లుగా చౌదరి అని చెప్పేసి, మేబీ ఆయన ఇనిషియల్ కూడా నిమ్మగడ్డ రమేష్. మరి వీళ్ళు చేసింది ఏంటప్పుడు? మీరు నామినేషన్లు వేయనివ్వరు, వేరే వాళ్ళని ఎలక్షన్ కమిషనర్ని సరిగ్గా ఉండనివ్వరు. మరి రమేష్ గారిని ఏ విధంగా వీళ్ళు చిత్రహింసలకు గురి చేశారు? ఎక్కడా కూడా ఎన్ని కంప్లైంట్లు చేశారు? మరి మీకెందుకు అంత భయం? నిజంగానే మీరు కరెక్ట్గా వెళ్ళే వాళ్ళైతే, కరెక్ట్గా ఓటింగ్ అక్కడ మీరు చేయించే వాళ్ళైతే ప్రజలు కదా వేస్తారు ఓట్లు. మీకెందుకండి? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు, తర్వాత 2024 ఎలక్షన్ అప్పుడు ఆయన మాట్లాడిన మాటలు, ఎలా గెలిచారు, మోసం చేసి గెలిచారని ఇక్కడ అందరికీ తెలుసు. ఎవరు ప్రజానాయకుడు, ఎవరు జైలు నాయకుడు అందరికీ తెలుసు. దొంగతనాలు చేసి అందరినీ జైలు పాలు చేసే నాయకుడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు రాహుల్ గాంధీతో కలిసి అంటే, ఒకటి, బీజేపీని ఎదిరించి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా? మాట్లాడి చూడమనండి. ప్రజల కోసం మాట్లాడతానంటున్నాడు కదా, ఇప్పుడు ప్రజా సమస్యగా చెప్తున్నాడు కదా రాహుల్ గాంధీ గారు. మరి మాట్లాడండి మీరు కూడా ప్రజా సమస్యగా. మరి కాంగ్రెస్ నాయకులందరూ కూడా మీ దగ్గరే ఉన్న వాళ్ళలో సగం మంది వాళ్లే ఉన్నారు. మరి వీళ్ళ చెల్లెలు కూడా పాపం షర్మిల గారు కూడా మొన్న అక్కడికే వెళ్ళిపోయారు. మరి ఈ రోజున అదే పార్టీకి సంబంధించిన మెయిన్ పర్సన్ రాహుల్ గాంధీ గారే స్వయంగా చెప్తున్నారు. మరి మీ తండ్రి గారు కూడా కాంగ్రెస్ లోనే గతంలో ఉన్నారు. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ మీకు మరి మంచి చెప్తుంది కదా, గతంలో మీరన్న మాటలే కదా, మీరెందుకు వత్తాసు రావట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డికి భయం. అవన్నీ అబద్ధాలు, నిజాలు కాదు. ఎక్కడా దాని గురించి ఎటువంటి ఆరోపణ లేదు. వీళ్ళు ఏంటంటే ఏదో రాజకీయంగా ఏదో ఒకటి మాట అనేసి గుడ్డగాల్చి అవతలాడి మీదేస్తే వాడు చావు వాడు చస్తాడు కదా, ఏదో ఒక ప్రలోభాన్ని జనాల్లో తీసుకెళ్ళాలి, ఒక అబద్ధాన్ని తీసుకెళ్ళాలి, దాన్ని ఎలాగైనా సరే భూతద్దంలో పెట్టి చూపించాలి. జగన్మోహన్ రెడ్డి గతంలో ఒక మీటింగ్ పెట్టేసి తిరుమల తిరుపతి అక్కడ తిరుమలలో ఒక రెస్టారెంట్లో అతను చెప్పి వాళ్ళ
సాక్షికి సంబంధించిన ఎడిటర్స్ కానివ్వండి, కొంతమంది టీం మాట్లాడుకున్నది ఏంటి అంటే, బయటకు వచ్చిన సమాచారం అసలు ఎటువంటి ఇబ్బంది లేదు ఆంధ్రప్రదేశ్లో, మనందరికీ తెలుసు. కానీ ఏదో ఉందని చెప్పి జనాల్ని భయపెట్టాలి, ఏదో జరగబోతుందని చెప్పి జనాల్ని ఏ విధంగానైనా సరే లేని దాన్ని సృష్టించైనా మనం భూతద్దంలో పెట్టి చూపించాలి అని వాళ్ళకి తెలుసు. కానీ ఇలా చూపించాలి. ఇది కూడా అంతే. రాహుల్ గాంధీ గారు మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా, ఈ రోజున ఎక్కడైనా సరే అట్లాంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ లేదు, అంతా సజావుగా నడుస్తుంది. ఈ రోజున ఏదో కూటమి ప్రభుత్వంలో మరి ఉంది కాబట్టి బీజేపీ గురించి మాట్లాడకుండా ఇంకా చాలా జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు. లేకపోతే ఈ రోజున జనసేన వాళ్ళని అంటున్నారు, మరి టీడీపీ వాళ్ళని అంటున్నారు. బీజేపీ దగ్గరకు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు కామైపోతున్నాడు అంటే కారణం భయం, కేసుల భయం. 32 ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి. మరి అక్రమాస్తుల కేసులో ఎక్కడ తీసుకెళ్ళి తీహార్ జైల్లో వేయాలని చెప్పేసి పాపం దస్తగిరి చెప్పాడు. అక్రమాస్తుల కేసులో ఆయన బెయిల్ మీద బయట ఉన్నారు. ఇప్పుడు ఈ ఈసీ మీద కనుక మాట్లాడినా, లేదంటే నిజంగా అవకతవకలు జరిగాయని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల్సి వచ్చినా, ఇప్పుడు తన బెయిల్ రద్దు అయ్యిద్ది ఖచ్చితంగా అని భయపడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి? అందుకే సైలెంట్ గా ఉన్నారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి భయమే. ఎవరు భయపడతారు? దొంగ భయపడతాడు, దొంగలు భయపడతారు, ఏదైనా తప్పు చేసిన వాళ్ళు భయపడతారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు ఎలా ఉన్నారండి రాజమండ్రి సెంట్రల్ జైల్లో? అందరూ ఏం కోరుకున్నారు? ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రాజకీయాలకు సంబంధం లేకుండా మేమందరం కూడా కోరుకుంది, నాతో సహా, ఆయన బెయిల్ కాదు రావటం, ఆయన కల్మషం లేని మనిషి, చంద్రుల్లోనైనా మచ్చుందేమో కానీ నారా చంద్రబాబు నాయుడు గారి జీవితంలో మచ్చలేదు, అట్లాంటి వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేశారు కాబట్టి వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఇక్కడ అన్ని కేసులే కదా, అన్ని అక్రమాలే, అన్ని అన్యాయాలే. అడ్డగోలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి వీళ్ళు ఈ రోజున చేసింది. ఏదైనా మాట్లాడితే విత్ ఇన్ నిమిషాలు, సెకండ్స్, మినిట్స్ కూడా కాదండి, సెకండ్స్లో లోపలికి వెళ్ళిపోతాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ రోజున రాహుల్ గాంధీకి అదే మాటను పట్టుకొని ఈయన బయటకు వచ్చే పరిస్థితి, ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదు. నిజంగా 2014 నుంచి 2024 వరకు జరిగినటువంటి అన్ని సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల సంఘం అవకతవకలకు పాల్పడిందా? రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఎలా చూడాలంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒకటండి, అవకతవకలకు పాల్పడిందా అంటే మీ అందరి చేతుల్లో కూడా ప్రతి ఒక్కరికి ఒక హక్కు అనేది ఉంది. స్వాతంత్రంగా ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు, దాని మీద వాళ్ళకి ఏదైనా ఉంటే కంప్లైంట్ చేసి పూర్తి విచారణ కోరొచ్చు. కానీ ఎవరు మాట్లాడట్లా. ఓడిపోయినప్పుడు లేకపోతే అక్కడ వాళ్ళకి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మాట్లాడుతున్నారు. మరి 2019లో ఏ ఈవీఎంలు పనిచేసినాయి, 2024లో కూడా అదే ఈవీఎంలు పనిచేసినాయి కదా. మరి అది టెస్ట్ చేసుకోవడానికి వెళ్ళే కదా. మరి గీత అనే ఆవిడ వెళ్ళి పిఠాపురం నియోజకవర్గంలో సైకిల్ గుర్తుకు ఓటేస్తే దానికి వెళ్తుంది, దీనికి వేస్తే వెళ్తుందని చెప్పేసి ఆవిడ ఓటు కూడా వెళ్ళి గ్లాస్ కేసు వచ్చింది. మరి బయటకు వచ్చి అయ్యో నేను ఇలా వేసానని కూడా చెప్పింది కదా. అంటే వీళ్ళు ఏదో అనుకొని భ్రమపడుతున్నారు తప్పించి ఎవరికి వేస్తే ఓటు వాళ్ళకే వెళుతుంది. మరి ఎందుకు? ఆ కక్ష తట్టుకోలేకే కదా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరి ఈవీఎం ధ్వంసం చేశాడు. ఇట్లాంటి చరిత్ర చెప్పుకుంటూ వెళితే వీళ్ళ చీకటి బ్రతుకులే బయటపడతాయి తప్పించి ఎటువంటి ఇబ్బంది లేదు. అంతా కూడా సజావుగానే సాగుతుంది ఇప్పటి వరకు. మరి వీళ్ళు చేస్తున్న ఆరోపణలు చూస్తే మాత్రం ఇవన్నీ కూడా రాజకీయంలో సర్వసాధారణంగా వచ్చే ఆరోపణలే తప్పించి అంతకుమించి వేరేదో టైం లేదు. నమస్తే.